ఈరోజు గ్రీన్ కోకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్ కో కంపెనీలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి ఒక 20 కంపెనీలు అయ్యి ఆ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ రూపంలో 2020 అంటే ఈ రేసు ప్రారంభమయ్యే 2 నెలల ముందు వరకు కూడా దాదాపు 41 కోట్ల రూపాయల డబ్బులు ఏవైతే ఆ ఎలక్ట్రల్ బాండ్లు ఈరోజు గ్రీన్ కోకు సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా కొనడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత పెద్ద దోపిడీ చేసారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. అంటే గ్రీన్ కో కంపెనీ యొక్క మొత్తం ఈ గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమేమి చేసారో అన్ని వివరాలు బయటకు తీస్తే చాలా విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటాయి. సో క్విడ్ ప్రోకో జరిగింది ఈ యొక్క ఫార్ములా ఈ రేసే కాదు, ఇంకా చాలా 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 విషయాల్లో కూడా క్విడ్ ప్రోకో జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా మనం మాట్లాడే ప్రయత్నించుదాం. ఫార్ములా ఈ రేస్ నిర్వహించినటువంటి గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ సమస్యలు డైవర్ట్ చేసేందుకే గ్రీన్ కో అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఆ పోటాపోటీ ఆరోపణలతో హీట్ ఎక్కినటువంటి పాలిటిక్స్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. చూడండి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసి ఇచ్చినటువంటి అంశం వెలుగులోకి చూడడంతో ఒక్కసారిగా కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. చేసిన మోసాలను దోపిడీ కప్పించేందుకు ఫార్ములా ఈ రేస్ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురదలుతున్నారని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించినటువంటి గ్రీన్ కో కంపెనీ దాని అనుబంధ కంపెనీలు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్లతో కోట్ల రూపాయలు అందాయని, ఇది క్విడ్ ప్రోకో వ్యవహారం అని కాంగ్రెస్ ఆరోపించింది. రేసు నిర్వహించినటువంటి గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి 41 కోట్లు వచ్చినట్టు తెలిసింది. దీనిపై ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 2022 ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చింది నిజమేనని చెప్పారు. ఇక ఒప్పుకున్నాడు, ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చిందని కేటీఆర్ ఒప్పుకున్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా కేటీఆర్ అడ్డంగా బుక్ అవుతా ఉన్నాడు. సో గ్రీన్ కో నుంచి 41 కోట్ల రూపాయలు 2022లో రావడం జరిగింది. సో ఈ వచ్చే ముందు అసలు ఈ 2014 నుంచి 2024 వరకు ఈ గ్రీన్ కో సంస్థలకు ఈ కల్వకుంట్ల కాలకేలకు మధ్య జరిగినటువంటి చాలా విషయాలు అంతర్గత వివరాలు కూడా బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. 41 కోట్ల రూపాయల బాండ్లు ఇచ్చారంటే వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి చేసారో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో 2022 ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చింది నిజమేనని చెప్పారు. అయితే 2023లో ఫార్ములా ఈ రేస్ కేసు జరిగిందని చెప్పారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు ఏకంగా 41 సార్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఫండ్స్ చెల్లించాయి. 2022లో రేసుకు సంబంధించినటువంటి చర్చలు మొదలైనప్పటి నుంచి గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లు కొన్నది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 వరకు ఈ మధ్య ఈ బాండ్లను కొనుగోలు చేయగా బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లు అందాయి. సమస్యలు డైవర్ట్ చేసేందుకే గ్రీన్ కో అంశం అంటా ఉన్నాడు. కాంగ్రెస్కు గ్రీన్ కో విరాళాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకా వీటికా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో ఖచ్చితంగా అటు అన్ని పార్టీలకు ఇస్తారు. దానిలో భాగంగా వీళ్ళకి అత్యధికంగా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు అంటే రేపటి రోజు ఇలాంటి ఇష్యూ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా కొన్ని ఇచ్చేసి ఉంటారు నాకు తెలిసి. కానీ చాలా విషయాల్లో క్విడ్ ప్రోకో జరిగింది. ఆ క్విడ్ ప్రోకోలో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు గ్రీన్ కో సంస్థ కూడా ఇందులో అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో కేటీఆర్తో పాటు గ్రీన్ కోకు కూడా ఈరోజు వారి మెడకు కూడా బిగుస్తున్నటువంటి ఉచ్చుగా మనమైతే చెప్పొచ్చు. సో ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవన్నీ ఎలక్ట్రల్ బాండ్లు ఒకసారి జూమ్ చేసుకో. ఇగో సమ్మరీ ఆఫ్ గ్రీన్ కో ఎలక్ట్రల్ బాండ్స్ టు బీఆర్ఎస్ అండ్ కంపెనీస్ అఫిలియేటెడ్ టు ఇట్ అండ్ ఇట్స్ ప్రమోటర్స్ చూస్తాం. ఇగో ఆష్మాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2 crores వచ్చినాయి. ఎప్పుడు ఇది డేటు 8 ఏప్రిల్ 2 మొత్తం చూడండి, మొత్తం 2020లోనే. అంటే ఈ రేస్ ఎప్పుడైతే రేసు సంబంధించినటువంటి డిస్కషన్స్ అవుతున్నాయో, ఈ రేసు సంబంధించినటువంటి వాటి చర్చలు జరుగుతున్నాయో, ఇనిషియల్ చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఈరోజు ఈ కంపెనీ ప్రమోట్ చేసి మొత్తానికి ఈ బాండ్లన్నింటి కూడా తీసుకోవడం జరిగింది. పెద్ద క్రెడిట్ ప్రోకోగా చూస్తారు. ఇక డేట్ ఆఫ్ పర్చేస్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్నీ కూడా ఉన్నాయి క్లియర్గా. దీనిలో చూడండి 2 కోట్లు మొత్తం ఇట్లా మొత్తం తీసుకుంటే దాదాపు 41 కోట్ల రూపాయల బాండ్లను కేవలం ఎన్ని నెలల ఏప్రిల్ నుంచి అక్టోబర్ అంటే ఒక 8 నెలల కాలంలో ఎంత పెద్ద ఎత్తున తీసుకున్నారో చూడండి.
ఆస్మాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అనంతపుర వైండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతి కంపెనీ నుంచి గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్, గ్రీన్కో రాయల వైండ్ పవర్, ఇవన్నీ గ్రీన్కోకు సంబంధించినటువంటి అనుబంధ కంపెనీల లిస్ట్ అన్నట్టు. ఇదంతా కూడా 41 కోట్ల రూపాయల బాండ్లను వీళ్ళు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇది ఎప్పటి నుంచి అంటే గ్రీన్కో ఇది ఎప్పుడైతే ఈ ఎఫ్ఈఓ సంస్థ అవుతుందో ఆ ఫార్ములా ఈరేస్ కంపెనీ సంబంధించినటువంటి లండన్కో కెనడా సంబంధించిన కంపెనీ అవుతుందో ఆ యొక్క వాళ్ళ నుంచి ప్లస్ తెలంగాణ ప్రభుత్వం జరుగుతున్న చర్చల్లో భాగంగా ఇనిషియల్ స్టేజ్ నుంచి గ్రీన్కో కంపెనీని ఆల్రెడీ వాళ్ళు ప్రమోట్ చేస్తూ వస్తూ ఉన్నాడు కేటీఆర్. దానిలో భాగంగానే ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ అనేది పుట్టింది. సో దానిలో భాగంగానే వీళ్ళంతా కూడా ఇవన్నీ క్విడ్ ప్రోకో జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తే చాలా విషయాలు కూడా ఇంకా ఎంత చాలా పెద్ద అవినీతి భారీ కుంభకోణం కూడా బయటపడే అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం మిత్రులారా. సో ఇది నిన్న జరిగినటువంటి హైడ్రామా. ఈరోజు గ్రీన్కోకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్కో కంపెనీలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి ఒక 20 కంపెనీలు అయ్యి ఆ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ రూపంలో 2020 అంటే ఈ రేసు ప్రారంభమయ్యే 2 నెలల ముందు వరకు కూడా దాదాపు 41 కోట్ల రూపాయల డబ్బులు ఏవైతే ఆ ఎలక్ట్రల్ బాండ్లు ఈరోజు గ్రీన్కోకు సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా కొనడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత పెద్ద దోపిడీ చేసారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. అంటే గ్రీన్కో కంపెనీ యొక్క మొత్తం ఈ గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమేమి చేసారో అన్ని వివరాలు బయటకు తీస్తే చాలా విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటాయి. సో క్విడ్ ప్రోకో జరిగింది ఈ యొక్క ఫార్ములా ఈరేసే కాదు, ఇంకా చాలా 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 విషయాల్లో కూడా క్విడ్ ప్రోకో జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా మనం మాట్లాడే ప్రయత్నించుదాం. ఫార్ములా ఈ రేస్ నిర్వహించినటువంటి గ్రీన్కో ద్వారా బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ సమస్యలు డైవర్ట్ చేసేందుకే గ్రీన్కో అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఆ పోటాపోటీ ఆరోపణలతో హీట్ ఎక్కినటువంటి పాలిటిక్స్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. చూడండి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీ ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసి ఇచ్చినటువంటి అంశం వెలుగులోకి చూడడంతో ఒక్కసారిగా కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎలక్ట్రల్ బాండ్ల వ్యవహారం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. చేసిన మోసాలను దోపిడీ కప్పించేందుకు ఫార్ములా ఈ రేస్ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురదలుతున్నారని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించినటువంటి గ్రీన్కో కంపెనీ దాని అనుబంధ కంపెనీలు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్లతో కోట్ల రూపాయలు అందాయని, ఇది క్విడ్ ప్రోకో వ్యవహారం అని కాంగ్రెస్ ఆరోపించింది. రేసు నిర్వహించినటువంటి గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి 41 కోట్లు వచ్చినట్టు తెలిసింది. దీనిపై ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 2022 ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చింది నిజమేనని చెప్పారు. ఇక ఒప్పుకున్నాడు, ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చిందని కేటీఆర్ ఒప్పుకున్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా కేటీఆర్ అడ్డంగా బుక్ అవుతా ఉన్నాడు. సో గ్రీన్కో నుంచి 41 కోట్ల రూపాయలు 2022లో రావడం జరిగింది. సో ఈ వచ్చే ముందు అసలు ఈ 2014 నుంచి 2024 వరకు ఈ గ్రీన్కో సంస్థలకు ఈ కల్వకుంట్ల కాలకేలకు మధ్య జరిగినటువంటి చాలా విషయాలు అంతర్గత వివరాలు కూడా బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. 41 కోట్ల రూపాయల బాండ్లు ఇచ్చారంటే వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి చేసారో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.